హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే రీసెంట్గానే ఫైర్ స్టోన్ గ్రిల్ బుఫేకి అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి మనకి లుల్లు మాల్ 3rd ఫ్లోర్లో కృతంగా ఆపోజిట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, వీళ్ళ అంబియన్స్ వచ్చేసి అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది నిజంగా చాలా స్పేషియస్గా అయితే ఉంది. చూస్తున్నారు కదా, అన్నీ మనకి ఇక్కడ ఏమేమి సర్వ్ చేస్తారో అవన్నీ ఉన్నాయి. లైక్ ఏమేమి కౌంటర్స్ ఉన్నాయి అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకి పిజ్జా కౌంటర్, బుఫే కౌంటర్ ప్రతి ఒక్కటి ఉంది ఇందులో. అంబియన్స్కి అయితే నిజంగా ఫ్యాన్ అయిపోయాను నేనైతే. ఇంక ఇది చెప్పాను కదా, ఇది వచ్చేసి లుల్లు మాల్ 3rd ఫ్లోర్. మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, ఫుడ్ కోర్ట్లోనే కృతంగా రెస్టారెంట్ కూడా ఉంది, కొత్తగా ఓపెన్ చేశారు. కృతంగా ఆపోజిట్లోనే ఉందన్నమాట ఫైర్ స్టోన్ గ్రిల్ బుఫే. మేమైతే ఇంకా 1 o'clock అయితే స్లాట్ పెట్టుకున్నాము. మేము వెళ్ళింది సండే. సో మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందనమాట. నాకు తెలిసి ఒక 10 to 15 minutes లేట్ అయింది ఉండొచ్చు నాకు తెలిసి. అప్పటికే ఇంకా జనాలు ఫుల్ అయిపోయి ఉన్నారు. అయితే కొంచెం సేపు ఆగి రమ్మన్నారు అనమాట, కాల్ చేస్తామన్నారు. అయితే నాకు తెలిసి ఒక 15 minutes అయితే వెయిట్ చేసి ఉంటాము. దాని తర్వాత ఇంకా వాళ్ళు నంబర్స్ తీసుకుంటారు కదా స్టార్టింగ్గా, అక్కడ తీసుకొని మాకైతే కాల్ చేశారు. అంత లోపల మిగతావి తిరిగేసి వచ్చామన్నమాట. ఇంకా వచ్చాక అసలు అంబియన్స్కి చాలా బాగుంది. ఇంకా అన్ని సపరేట్ కౌంటర్స్ ఉన్నాయన్నారు కదా. వీడియోని ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. అప్పుడే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ వెళ్ళేసరికి మనకి చాక్లెట్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇదంతా ఐస్ క్రీమ్స్ది. పుల్లైస్ ఎంతమందికి ఇష్టం కామెంట్స్లో పెట్టండి. అదే అండి పెప్సీ కూడా ఉందన్నమాట వీళ్ళ దగ్గర. ఇంకా ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్. ఫ్రోజన్ ఐటమ్స్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ అన్నీ ఒక బోర్డ్ పైన అయితే రాసిందనమాట. సో చూస్తున్నారు కదా, సమోసా, చీజ్ బౌల్ అన్నీ ఏమేమి ఫ్రోజన్ ఉన్నాయో అవన్నీ మనకి ఏది కావాలో అది మనము ఒక ప్లేట్లో పిక్ చేసుకొని ఇస్తే వాళ్ళు అందులోకి మనకి ఫ్రై చేసి ఇస్తారనమాట. చూస్తున్నారు కదా, లైక్ ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో స్మైలీస్ ఉంటాయి కదా అవి, ఇంకా నగ్గెట్స్, చీజ్ బాల్స్, సమోసాస్ అవన్నీ ఉన్నాయి. ఇందులో నుంచి కొన్ని అయితే తీసుకొని ఫ్రై చేయడానికి అయితే ఇస్తున్నారనమాట. ఇంకా నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే కొంచెం తీసాను. సో ఇవన్నీ పిక్ చేసుకొని ఫ్రై చేయడానికి అయితే ఇచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు కావాల్సింది తీసుకొని వాళ్ళు ఇక్కడ ఫ్రై చేసిస్తారనమాట. నేను యాక్చువల్గా లుల్లు మాల్కి వెళ్ళినప్పుడు లైక్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉండే అనమాట. ఇంకా రీసెంట్గా చాలా మంది వీడియోస్ చూసినప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది. ఇంకా చాలా మంది రివ్యూస్ అయితే బాగున్నాయని పెడితే నేను కూడా వెళ్ళాను. సో నాకైతే నచ్చింది. ఇంకా ఎందుకంటే ఇక్కడ లైక్ మనకి ఫ్లెచాజో ఇంకా చాలా బుఫే రెస్టారెంట్స్ అయితే ఇప్పుడు అన్ని చోట్ల హైటెక్ సిటీ ప్రతి ఒక్క చోట అయితే ఓపెన్ చేశారు కదా. సో నాకైతే బుఫేస్కి వెళ్ళడం ఇష్టం అనమాట. ఇంకా రెస్టారెంట్స్కి ఇంకా చిన్న స్ట్రీట్ ఫుడ్స్కి కూడా తింటాను నేను. నాకేంటంటే నేను స్పెండ్ చేసే మనీ ఏదైనా ఉంటే అది ఫస్ట్ వచ్చేసి ఫుడ్ పైనే ఉంటుంది. మామూలుగా హెల్తీ ఫుడ్ కూడా తింటాను. ఇంకా ఇలాగా బయటికి వెళ్ళినప్పుడల్లా బుఫేస్, రెస్టారెంట్స్ అవన్నీ ముందే కనుక్కొని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం అంటే నాకైతే ఇష్టం. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నా లైఫ్లో ఫుడ్, దాని తర్వాతనే షాపింగ్. ఎందుకంటే మనం కష్టపడేది తినడానికే కదా. అందుకనేసి నాకైతే చిన్నప్పటి నుంచి ఏది తినాలనిపించినా కానీ మా పేరెంట్స్ దేనికి వద్దని చెప్పేవాళ్ళు కాదనమాట, మా అన్నలకి నాకు కూడా. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక మనం తినాలన్నా కూడా మనకు అప్పటికి దొరకవో తెలీదు. ఇంకా మనం ముసలోళ్ళం అయిపోయినాక ఇవన్నీ తినడానికి అయితే అస్సలు ఉండదు అనిపిస్తుంది. సో ఇది మా పేరెంట్స్ ఇన్కల్కేట్ చేశారనమాట మా దాంట్లో. లైక్ ఫుడ్ ఏది నచ్చినా కూడా మాకు చిన్నప్పటి నుంచి దేనికి రెస్ట్రిక్షన్ అయితే ఉండేది కాదు. అందులోకి ఇంకా గుడ్ హైజీనిక్ ఫుడ్స్, ఇంకా ఆర్గానిక్ ఫుడ్స్ కూడా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట. ప్రతిదీ తినాలి అని చెప్తుండే అనమాట. ఇంకా ఇప్పటికీ అదే ఫాలో అవుతాం మేము. ఇంకా ఈ రెస్టారెంట్ ఫుడ్స్, బుఫేస్ హైజీనిక్, ఇంకా మనకి అన్నీ అప్పటికప్పటికి కొన్ని ఫ్రెష్గా చేసిస్తారు అని అయితే నేను కూడా అనుకోను. కానీ అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు అయితే బుఫేస్కి, రెస్టారెంట్స్కి అయితే వెళ్తామన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క చోట డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి డెజర్ట్ కౌంటర్. ఇంకా స్టార్టింగ్లో మనం చూసినప్పుడు అయితే ఫౌంటైన్స్ దగ్గర ఒక కౌంటర్, దాని తర్వాత మనకి సాటే అని ఉంది కదా, అక్కడ కూడా ఒక కౌంటర్ అయితే ఉంది. ఇంకా డెజర్ట్స్ వచ్చేసి ఇటువైపు అంతా ఉందన్నమాట. ఇంకా
ఇంకా పిల్లలందరినీ ఆకర్షించడానికి పెద్ద జిరాఫీ అయితే ఉంది ఆ బుఫే రెస్టారెంట్ లో, చూస్తున్నారు కదా, బాగుందన్నమాట, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా. ఇంకా డెజర్ట్స్ దాని పక్కనే ఇటువైపు వచ్చేసి బుఫే కౌంటర్, చాట్ కౌంటర్ అంతా ఉండే. ఇంకా కిడ్ ఆన్ సెక్షన్ అన్నా కదా, అక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్, ఫౌంటైన్స్ అవన్నీ ఉండే. ఈ సాటియాన్ ఉంది కదా, అక్కడ వచ్చేసి ఓన్లీ వాళ్ళు లివర్ ఫ్రై, ఆక్టోపస్ ఫ్రై అయితే చేస్తున్నారు, ఇంకా ఫిష్ ఫ్రై కూడా. నేనైతే లివర్ ఆక్టోపస్ ఒక్క ఆయిల్లోనే చేస్తున్నాననేసి అదైతే తినలేదు. వేరే వాళ్ళకైతే జస్ట్ అది వీడియో తీసేసి వేరే వాళ్ళకైతే తినడానికి ఇచ్చేసాను అనమాట. ఫిష్ని అయితే తిన్నాను. ఇంకా సాటాన్ ఉంది కదా, అది వచ్చేసి లైక్ నేను వీడియోస్లో చూసినప్పుడు అయితే మంచిగా చాలామంది అక్కడే అది గ్రిల్ చేసేది ఉంది కదా, అది తీసుకొని కూడా ఫ్రై చేయడానికి ఇస్తున్నారు అనమాట. ఇక్కడ నేను వెళ్ళినప్పుడు అయితే ఓన్లీ ఫ్రోజన్ ఫుడ్ అయితే ఉండే. ఇంక ఇటువైపు వచ్చేసి లైవ్ సింగింగ్ది కూడా ఉంది. నేను వెళ్ళినప్పుడు మాత్రం లైవ్ సింగింగ్ది కూడా లేదు, ఓన్లీ మ్యూజిక్ వేశారనమాట. ఇంకా మేము వెళ్ళింది 2 persons అయితే మాకు ఫస్ట్ 4 members ఉన్న సీట్ అయితే అలాట్ చేశారు. మాకు అది వద్దు, ఇంకొక 2 members సీటే సరిపోతుంది అనేసి తర్వాత షిఫ్ట్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి మనకి వాల్కెనో స్టోన్, దీనిపైకే మనకి స్టార్టర్స్ వచ్చేసి సర్వ్ చేస్తారనమాట. లైక్ దీనిపైన మనకి పెట్టేస్తారు మనకు కావాల్సిన స్టార్టర్స్, అది మనం పిక్ చేసుకొని తినచ్చు. మేము వెళ్ళినప్పుడు ఇంకా చాలా మంది వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉండే, ఇంకా చాలా మంది లోపల చాలా మంది ఫ్యామిలీస్ ఉండే అనమాట. ఇంకా పెద్దవాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఇది వచ్చేసి స్టార్టింగ్ వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. మేము ఇంకొక చోటకి షిఫ్ట్ అయ్యామన్నా కదా, సో ఇది అది. సో ఇది 2 members ఉన్న సీటే అనమాట. ఫ్యామిలీస్ ఉన్న వాటికి ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి అనమాట సీటింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ. ఇంకా మనం అక్కడ ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఇంకా వీడియో తీసుంటే అసలు చాలా బాగా వచ్చేదేమో అనిపించింది నాకు. అంటే ఫస్ట్ వెళ్ళి ట్రై చేసి వద్దాము అనేసి ఇద్దరం వెళ్ళామన్నమాట. సో ఇది ఫస్ట్ మాకు సర్వ్ చేసింది వచ్చేసి ఫిష్ అయితే నిజంగా బాగుంది. నేను ఫిష్ పీసెస్ చాలా తిన్నాను, ఇక్కడ చాలా బాగుందన్నమాట. ఇంకా మనకి చికెన్, సీక్ కబాబ్ అన్నీ పెట్టారనమాట. వెజ్లో వచ్చేసి కార్న్, మనకి బ్రోకలీ ఇలాంటివి కొన్ని సర్వ్ చేశారనమాట, లైక్ పన్నీర్ అవన్నీ కూడా. ఇంకా స్టార్టర్స్ మనకి కామనే కదా ఎక్కడికి వెళ్ళినా కూడా. నాకు కానీ ఎందుకు ఇక్కడ లెగ్ పీస్ అయితే మనకి ఫ్లెచర్స్ మిగతా వాటిల్లో ఉంటాయి కదా, అవైతే దొరకలేదు. స్టార్టర్స్లో అయితే ఓన్లీ ఫిష్, సీక్ కబాబ్, చికెన్లో కొన్ని స్టార్టర్స్ అయితే వేశారు. నాకు తెలిసి ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ లైక్ మనకి సర్వ్ చేసేవాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారేమో అని అనిపించింది. లైక్ కొన్నిసార్లు మనకు కావాల్సిన ఐటెం లేట్గా వస్తుంది అనమాట. మేబీ చాలామంది ఉన్నారు, అది కరెక్టే, కానీ ఇంకా ఎక్కువ మంది ఉండుంటే మేబీ అందరికీ ఫుడ్ వచ్చేసి ఆన్ టైంకి వచ్చేదేమో అని అయితే అనిపించింది నాకు. నిజంగా చెప్పాలంటే లైక్ ఒక్కొక్క ఐటెం కోసం అయితే స్టార్టర్స్లో అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. నేనైతే ఇంకా ఫిష్ తెప్పించుకున్నాను అని చెప్పాను కదా, ఫిషే ఎక్కువ తిన్నాను అనమాట స్టార్టర్స్లోకి. ఇంకా దాని తర్వాత డ్రాగన్ చికెన్ అవన్నీ అయితే చికెన్లో కొన్ని ఐటమ్స్ అయితే వేశారు. ఇంకా ఫిష్లో కూడా ఒక 2 వేసుంటారు నాకు తెలిసి. ఇంకా ఎందుకంటే లైక్ చాలా మందికి వెళ్తున్నారు కదా, ఎవరికి ఎక్కడెక్కడ ఏం మిస్ అవుతున్నాయో వాళ్ళకు కూడా తెలీదో నాకు అర్థం కాలేదన్నమాట. కానీ ప్రాన్స్ అవన్నీ కూడా ఉండే, అన్నీ ఇంకా కొన్ని అయితే టేస్ట్ చేసాము. ఇంకా నాకెందుకో ఇవన్నీ తిన్నాక కొన్ని తిన్నాను అనమాట యాక్చువల్గా. ఇంకా ఇది లేట్గా వస్తుంది అని అనిపించి వాళ్ళు కూడా అన్నారనమాట, మీరు కావాలంటే అందరికి చెప్తున్నారు అదే, వేరే లైవ్ కౌంటర్స్ కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు అనేసి. ఇంకా నేను ఈ డ్రాగన్ చికెన్, ఇంకా ప్రాన్స్, ఈ ఫిష్ అవన్నీ అయితే తిన్నాను. ఇంకా ఈ బటర్ నాన్ అవన్నీ అయితే తినలేదు, ఎందుకంటే అవి తింటే మనకి హెవీ అయిపోతుంది కదా. ఇంకా స్టార్టింగ్ వచ్చేసి ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాము. ఇంకా ఇవన్నీ వచ్చేసి చికెన్లోనే వెరైటీస్ అని చెప్పాను కదా, చికెన్లో కొన్ని వెరైటీస్, ఇంకా సీక్ కబాబ్ కూడా వేశారన్నాను కదా, సీక్ కబాబ్లు కూడా తిన్నాను నేను. సీక్ కబాబ్, చికెన్ ఇవన్నీ అయితే బాగున్నాయి, టేస్ట్ తిన్నవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఓన్లీ లైక్ సర్వీస్ లేట్ అని అయితే చెప్పచ్చు. ఇంకా నేను ఒక పన్నీర్ తిన్నాను, ఎక్కువ అయితే తినలేదన్నమాట. ఇంకా వేరే ఐటమ్స్ ట్రై చేద్దామనేసి. కానీ మనకి ఈ బుఫే రెస్టారెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వాల్కానిక్ స్టోన్ బుఫేనే కదా, సో ఈ ఫైర్ స్టోన్ గ్రిల్ బుఫేనే కాబట్టి దానిపైన అయితే నిజంగా ఆ వేడికి అన్ని తొందరగానే వేడెక్కిపోతున్నాయి అన్నమాట. లైక్ చాలా మనకి అప్పటికప్పుడే వేడైపోయి అన్ని తినడానికి రెడీగా ఉండే అనమాట. మనమే మంచిగా గ్రిల్ చేసుకొని తినొచ్చు. ఎగ్జైట్మెంట్గా అయితే
స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అయితే ఉండే, దాని తర్వాత కొంచెం కొంచెం తగ్గిపోయింది. కానీ బాగానే ఉందన్నమాట. వేసిన స్టార్టర్స్ అన్నీ బాగానే ఉందని అయితే చెప్పచ్చు. ఇంకా చెప్పాను కదా అన్నీ అప్పటికప్పటికే వేడైపోతాయి అనేసి. ఇంకా నేను వెజ్లో అయితే ఓన్లీ ఒకే ఒక పన్నీర్ తిన్నాను, ఎందుకంటే పన్నీర్ పీసెస్ కూడా కొంచెం పెద్దగానే ఉండే, ఇంకా ఎక్కువ తింటే ఫిల్ అయిపోతుంది, వేరే ఐటమ్స్ ట్రై చేయాలని అనేసి ఇంకా అదొకటి తిన్నాను. ఇంకా దాని తర్వాత ఫిష్ ఫ్రై ఇంకా ప్రాన్స్ అయితే నా ఫ్రెండ్ తెచ్చుకుంది. ఇంకా చెప్పాను కదా స్టార్టింగ్లోనే లైక్ లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయనేసి. లైవ్ కౌంటర్లో వచ్చేసి ఒక తవ పైన మనకి ఫిష్ వేస్తున్నారు, ఇంకొక దానిపైన లివర్ ఇంకా ప్రాన్స్ అయితే ఉంది. ఇంకా సైడ్కి కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట, ఆక్టోపస్ అవన్నీ కూడా ఇంకొక తవ పైన చేస్తున్నారు. సో నేను లివర్ ఇంకా ప్రాన్స్ది వేసుకున్నాను, కానీ అది ఆక్టోపస్ కూడా అందులోనే ఫ్రై చేస్తున్నారు కాబట్టి నేనైతే తినలేదు, వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఎవరు తినాలనుకున్న వాళ్ళకైతే అక్కడికి ఇచ్చేసాను అనమాట. ఇంకా దీంట్లోనే సైడ్కి మనకి చాలా ఉన్నాయి నాన్ వెజ్లో. మనం అవి కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏ నాన్ వెజ్లో ఏది కావాలో అది మనకైతే ఫ్రై చేసి ఇస్తున్నారు. లైవ్ కౌంటర్స్ నిజంగా వీళ్ళైతే బాగా చేశారనమాట, ఏది అడిగినప్పుడు అదైతే చేశారు. లైవ్ కౌంటర్స్ దగ్గర కూడా యాక్చువల్గా అక్కడ మనకి స్టార్టర్స్ దగ్గర కూడా చేస్తున్నారు, కానీ మనుషులు అయితే తక్కువ ఉండేనేమో అనిపించింది. దీని పక్కనే మనకి డిఫరెంట్ లైక్ టాపింగ్స్కి వాటికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఉండే అనమాట. ఇంకా నేను ఫిష్ ఫ్రైని అయితే తీసుకున్నాను కదా, ఒక ఫిష్ ఫ్రైని అయితే తీసుకున్నాను. ఫిష్ ఫ్రై అయితే నిజంగా బాగుంది, లైక్ ముళ్ళుల్లో ఫిష్ ఉంటుంది కదా అదే అనమాట. చెప్పా కదా ఒక ఫిష్ ఫ్రై ఇంకా ప్రాన్స్ ఇంకా లివర్ది అయితే తెచ్చుకున్నాను అనేసి. ఇంకా నేను తిన్నది మాత్రం ఓన్లీ ఫిష్ కూడా నిజంగా నాకైతే టేస్ట్ నచ్చింది. ఇంకా ఒక సైడ్ వచ్చేసి మనకి జ్యూసెస్ మాక్టైల్స్ అన్నిటికీ ఉంది. దీనిపైనే లైవ్ సింగింగ్ ఉంది, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే లైవ్ సింగింగ్ దగ్గర ఎవరూ లేరు. మధ్యలో కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేశారు, నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కదా దాంది. ఇంక ఇది వచ్చేసి మొత్తం బుఫే కౌంటర్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ అవన్నీ కూడా ఉండే అనమాట. ఇంకా అన్నీ ఒక్కొక్కటి అయితే చూస్తున్నాను నేను ఏవేవి ఉన్నాయనేసి. ఇంకా దాని పక్కనే సలాడ్స్ కూడా ఉన్నాయి, ఇంకా మనకి సూప్స్ కోసం బౌల్స్ స్పూన్స్ అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి చికెన్ కొరియాండర్ సూప్. నేనైతే అన్నీ ఒక్కొక్క స్పూనే వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు, ఎందుకంటే వేస్ట్ చేయొద్దు కదా, తినేంత వరకునే వేసుకున్నాను. ఇంకా దీని పక్కన వచ్చేసి మనకి స్టీమ్డ్ రైస్, నార్మల్ రైస్ ఉంటుంది కదా అదే. ఇంకా దాని తర్వాత చికెన్ కర్రీ అవన్నీ అయితే ఉన్నాయి, చాలా కర్రీస్ అయితే ఉన్నాయి. సూప్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను అన్నాను కదా, సో అది వేసుకొని ఇంకా మిగతావి ఏమేమి ఉన్నాయో అవి చూడడానికి అయితే వెళ్ళాను. చికెన్ సూప్ తర్వాత స్టీమ్డ్ రైస్, వైట్ రైస్ ఉంది, దాని తర్వాత చికెన్ కర్రీ అయితే ఉంది, దాని తర్వాత మనకి ఆఫ్ఘనీ చికెన్, ఇంకా ఎగ్ కర్రీ, ఫిష్ కర్రీ, మనకి గోంగూర చికెన్, అవన్నీ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా బిర్యానీ వచ్చేసి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ నేను వెళ్ళినప్పుడు అయితే ఉండే. ఇంకా వెజ్ అయితే నాకు నిజంగా బాగా నచ్చింది. నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాన్ వెజ్ కన్నా కూడా వెజ్ నచ్చింది అనమాట బుఫేలో. ఇంకా చూస్తున్నారు కదా నూడిల్స్, థాయ్ కర్రీ, గుత్తి వంకాయ పప్పు, ఇక్కడ వచ్చేసి మష్రూమ్ ఫ్రై, ఇంకా పన్నీర్ కర్రీ, ఇంకా టేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా వెజ్ వాళ్ళ కోసం వెజ్ మాంచో సూప్, ఇంకా చిన్ని మినీ బర్గర్స్ ఉన్నాయి. ఇంకా మనకి పెరుగులో చాలా వెరైటీసే ఉన్నాయి అన్నమాట. మనకి పెరుగు చట్నీ, మళ్ళీ కర్డ్ రైస్ అవన్నీ. ఇంకా సలాడ్స్లో చూస్తున్నారు కదా చాలా రకాల సలాడ్స్ అయితే ఉన్నాయి. గ్రీన్ సలాడ్, కార్న్ సలాడ్, మెక్సికన్ పాస్తా సలాడ్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది నేను మిగతా వాళ్ళ వీడియోస్లో చూసినప్పుడు ఇది మనకి ఆ పానీపూరి ఇది ఉంది కదా, అది లైక్ ఎటువైపు మనుషులు ఉంటే అటువైపుకి రొటేట్ అయ్యి వాళ్ళకి పానీపూరీస్ మనము తినచ్చు అని అయితే ఉండే. కానీ నేను వెళ్ళేటప్పుడు అది లేకుండే అనమాట, ఓన్లీ సైడ్కి పెట్టేసి ఉండే. ఇంకా నేను వెళ్ళి తెచ్చుకున్న ఐటమ్స్ వచ్చేసి బుఫేలో నుంచి ఇవన్నమాట. అన్నీ ఒక్కొక్క స్పూనే వేసుకున్నాను, ఎక్కువ వేస్ట్ చేయలేదు. ఇంకా బర్గర్స్, ఇంకా వెజ్ మాంచో సూప్, చికెన్ కొరియాండర్ సూప్, ఇంకా మష్రూమ్ కర్రీ, థాయ్ కర్రీ, బిర్యానీ, వెజ్ బిర్యానీ కూడా తెచ్చుకున్నాను, ఇంకా నాన్ వెజ్లో చికెన్ బిర్యానీ కూడా తెచ్చుకున్నాను. ఇంకా బర్గర్స్ అయితే నిజంగా బాగున్నాయి అన్నమాట, చిన్నిగా భలే ఉంది అనిపించింది నాకైతే, వేస్ట్ చేయకుండా ఎవరికి, క్యూట్గా అయితే ఉంది. ఇంకా గోంగూర చికెన్ అవన్నీ కూడా వేసుకొని వచ్చాను. నాకైతే ఈ బుఫేస్లో నాకైతే వెజ్ స్పెషల్గా బాగా నచ్చింది, నాన్ వెజ్ కన్నా కూడా.
లైక్ ఈ మెయిన్ కోర్స్ ఐటమ్స్లో అయితే. ఇంకా దాని తర్వాత బర్గర్స్ తినేసి, బర్గర్స్ బాగున్నాయి అన్నాను కదా, ఇంకా బర్గర్స్ అయితే తినేసాను. బర్గర్స్లో కూడా మనకి ఆలూ టిక్కీదే ఉందన్నమాట ప్యాటీస్. ఇంకా దాని తర్వాత వెళ్ళి నా ఫ్రెండ్ వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ ఇంకా కొన్ని డెజర్ట్స్లో అయితే తెచ్చుకున్నారనమాట. ఇంకా నేను ఈ మెయిన్ కోర్స్ అయ్యాక వెళ్దామని అయితే అనుకున్నాను. నాకైతే చికెన్ మంచో సూప్ బాగా నచ్చింది అనమాట. చికెన్ కొరియాండర్ సూప్ నిజంగా బాగుంది. వెజ్ సూప్ కూడా బాగుందన్నమాట. ఇంకా నాకైతే ఎందుకో లైక్ నాకు ఫస్ట్ టైం నేను ట్రై చేయడం థాయ్ వచ్చేసి, సో నాకు వచ్చేసి థాయ్ కర్రీ అంతగా నచ్చలేదు. బిర్యానీస్ అయితే బాగుండే అన్నాను కదా, ఇంకా నూడిల్స్ కూడా బాగుంది. మష్రూమ్ ఫ్రై కూడా ఓకే, బాగానే ఉంది. చికెన్ కూడా ఓకే, కానీ నాకు నాన్ వెజ్ బుఫే కన్నా కూడా వెజ్ బుఫేనే నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నాన్ వెజ్ ఉన్న వాళ్ళు ఓన్లీ నాన్ వెజే కాకుండా వెజ్ కూడా ట్రై చేయండి, నిజంగా బాగుంది. ఇంకా మష్రూమ్ ఫ్రై అయితే ఓకే అనిపించింది నాకైతే. ఇంకా నూడిల్స్ అయితే బాగుంది. ఇంకా ఇది వచ్చేసి నాన్ వెజ్ మెయిన్ కోర్స్లో వచ్చేసి ఆఫ్ఘనీ చికెన్, గోంగూర మటన్, ఇంకా చికెన్ ఫ్రై ఉండే అదొకటి. ఇంకా ఆఫ్ఘన్ ఎగ్ కర్రీ నుంచి కూడా హాఫ్ ఎగ్ అయితే వేసుకున్నాను. ఇంకా మటన్ కర్రీ కూడా ఉండే అనమాట. ఇంకా ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. ఇంకా అన్నీ కొంచెమే వేసుకొని ఇవి కూడా ట్రై చేశాను. ఇంకా దాని తర్వాత నా ఫ్రెండ్ వచ్చేసి ఐస్ క్రీమ్ ఇంకా టార్ట్స్ అయితే తెచ్చుకుంది. ఇంకా దాని తర్వాత నేను వచ్చేసి పాస్తా కౌంటర్ దగ్గరికి ఇంకా పిజ్జా కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాను. అసలు జనాలు ఫుల్గా ఉండే అనమాట. వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక 2 minutes లైక్ కొద్దిసేపు పడుతుంది అని అయితే చెప్పారనమాట. నిజంగా చాలా మంది ఉండే 2 కౌంటర్స్ దగ్గర. ఇంకా నేనైతే ఫస్ట్ పిజ్జా కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ ఇంకా లైక్ చాలా మంది ఉన్నారన్న. ఇంకా అక్కడ వాళ్ళు పిజ్జాస్ చేసేంత లోపల వేరే చోట్ల దగ్గర కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అయితే వచ్చాను. ఇంకా అప్పటికే అన్నీ ఫ్రెష్గా బర్గర్స్ ఇంకేవేవో ఐటమ్స్ అయిపోతున్నాయి, అన్నీ అక్కడ అయితే తెచ్చి పెడుతున్నారు. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు చాలా మంది అయితే వచ్చున్నారు ఆ రోజు సండేకి. నిజంగా అసలు ఇంతమంది ఉన్నారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంకా బయట కూడా నుంచొని ఉన్నారనమాట. కానీ నిజంగా వీళ్ళ అంబియన్స్కి అయితే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ ఇవ్వచ్చు. ఇంకా చాలామంది లైక్ పిల్లలు పెద్దవాళ్ళని కూడా తీసుకొచ్చారు. అది మాత్రం హైలైట్ బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళని తీసుకురారు, కానీ ఈ ప్లేస్కి అయితే పెద్దవాళ్ళని కూడా తీసుకొచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఒక పన్నీర్ చీజ్ పిజ్జా తీసుకొని అయితే వెళ్ళిపోయాను నేను. అవి కూడా చిన్నగానే చేస్తున్నారనమాట. లైక్ ఫుడ్ వేస్టేజ్ ఉండొద్దు కదా, దాని ప్రకారం అయితే ఇది నిజంగా బెస్ట్. లైక్ అన్లిమిటెడ్ ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ లైక్ ఎవరు అంతగానం తినలేం కదా ఇవన్నీ ఐటమ్స్ ఉన్నప్పుడు. ఇంత మినీ పిజ్జాస్ ఉంటేనే బెస్ట్. దీని టేస్ట్ అయితే నిజంగా బాగుంది. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఇంకా మనకి సైడ్కే వేడిగా మోమోస్ కూడా అవుతున్నాయి అనమాట. ఇంకొక 2 మోమోస్ని అయితే తీసుకున్నాను, అవి కూడా ట్రై చేశాను. మోమోస్ కూడా బాగానే ఉన్నాయన్నమాట. ఓన్లీ స్టీమ్డ్ మోమోసే ఉండే, ఫ్రైడ్ మోమోస్ అయితే నాకు కనపడలేదు. ఇంకా దానికోసము మనకి మోమోస్ కోసం చట్నీ ఉంటుంది కదా, అదైతే ఉండదు దాని పక్కనే. ఇంకా దాని తర్వాత పిజ్జా తిన్నాక నేను వచ్చేసి వైట్ సాస్ పాస్తా కోసం అయితే వెళ్ళాను. వైట్ సాస్ పాస్తా కోసం కూడా అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే ఫుల్గా ఉండే అనమాట. వీళ్ళని కూడా మెచ్చుకోవాలి. యాక్చువల్గా ఇంతమందిని ఇంత పేషెన్స్తో చేసేస్తున్నారంటే గ్రేటే. అది వాళ్ళ వర్క్, కానీ అంత పేషెన్స్తో చేయడం కూడా గ్రేట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారు, ఒక్కొక్క కైండ్ ఆఫ్ పాస్తా అవన్నీ. వేరే డిఫరెంట్ పిజ్జాస్లో కూడా కొంతమందికి ఈ టాపింగ్స్ కావాలి, కొంతమందికి ఎక్స్ట్రా చీజ్, కొంతమందికి ఇలా గుంపుల మంది ఉన్నా కూడా వీళ్ళు మాట్లాడే విధానం చాలా బాగుందన్నమాట. లైక్ కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ పాస్తా వాటికైతే కొంచెం టైం అయితే పడుతుంది కదా. వాళ్ళు మంచిగా అన్నీ చేసి ఇచ్చారు. ఇంకా నేనైతే ఇక్కడ వైట్ సాస్ పాస్తాని అయితే తీసేసుకున్నాను. ఇంకా దాని తర్వాత చూస్తున్నారు కదా ప్రతి ఒక్క చోట అసలు కౌంటర్స్ అయితే ఎక్కడ ఖాళీగా లేకుండే. నేను వెళ్ళినప్పుడైతే అన్ని చోట్ల ఫుల్ ఉండనమాట. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా లోపల కూడా మంచిగా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇటువైపు వచ్చేసి మాక్టైల్స్ కూడా ఎవరికెవరికి ఏం కావాలో అవన్నీ కూడా తెచ్చిస్తున్నారు. ఇంకా ఇది పైన వైపు వచ్చేసి లైవ్ మ్యూజిక్, కింద వచ్చేసి మాక్టైల్స్ అన్నాను కదా, అది అటే అనమాట.
ఇంకా నేను చెప్పాను కదా మోమోస్ కూడా తీసుకున్నాను, ఇంకా వైట్ సాస్ పాస్తా కూడా అనేసి. ఇంకా అవి రెండు అయితే టేస్ట్ చేశాను, రెండు నిజంగానే బాగున్నాయి. పాస్తా అయితే నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. మోమోస్ ఫిల్లింగ్ వచ్చేసి నాకైతే వెజ్ ఫిల్లింగే ఉండే, అక్కడ పన్నీర్ది ఉంటుంది కదా, పన్నీర్ ఇంకా వెజిటేబుల్స్ వేసి ఫిల్లింగే ఉండే అనమాట. వెజ్ మోమోసే ఉండే అవి అయితే. ఇంకా నేను అన్నాను కదా డ్రింక్స్ వచ్చేసి కాంప్లిమెంటరీ అనేసి, సో మళ్ళీ ఇంకొక మాక్టైల్ ఇంకొక స్ప్రైట్ అవన్నీ అయితే తెప్పించుకున్నాము. స్ప్రైట్ అయితే బాగుంది, లైక్ రిఫ్రెషింగ్ అని అయితే అనిపించింది అనమాట. దాంట్లో కూడా ఐస్ క్యూబ్స్ వేసి ఇచ్చారు కానీ బాగుంది. ఇంకా దాని తర్వాత పానీపూరిని అయితే నా ఫ్రెండ్ తెచ్చింది. పానీపూరి ఏమో కొంచెం ఖట్ట ఖట్ట అనిపించింది, అంటే వాటర్ ఖట్టగానే ఉంటుంది కానీ ఇంకొంచెం ఎక్కడో ఖట్ట అని అయితే అనిపించింది. నాకు పానీపూరి కన్నా కూడా దహిపూరి అయితే బాగా నచ్చింది. ఇంకొక పాపిడి చాట్ కూడా తెచ్చుకున్నాను, దహి పాపిడి చాట్ చాలా బాగుంది అది కూడా. మీరు మాత్రం అసలు వెళితే పక్కా ఈ చాట్ ఐటమ్స్ అయితే మిస్ అవ్వకండి, చాలా బాగున్నాయి. దహి పాపిడి చాట్, ఇంకా దహిపూరి, ఇంకా పిజ్జా, ఇంకా వైట్ సాస్ పాస్తా కూడా అసలు చాలా బాగున్నాయి. పానీపూరి అంతగా నచ్చలేదు నాకు, కానీ మిగతా ఐటమ్స్ అయితే బాగున్నాయి. ఇంకా దాని తర్వాత డెజర్ట్స్ కౌంటర్కి అయితే వెళ్ళాను. డెజర్ట్స్ కౌంటర్లో నుంచి గులాబ్ జామున్, రసగుల్లా, క్రీమ్స్, ఇంకా కేక్స్, ఇంకా టార్ట్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. కేక్ వచ్చేసి పైనాపిల్ కేక్, చాక్లెట్ కేక్ అవే ఉండే. నాకు ఎందుకు డెజర్ట్ కౌంటర్ వచ్చేసి కొన్ని ఐటమ్స్ మిగతా బుఫే రెస్టారెంట్స్ కన్నా అయితే తక్కువ అని అయితే అనిపించింది. అన్నీ తిన్నాక అసలు మనం తినలేము అనుకోండి, లైక్ కొంతమంది ఓన్లీ డెజర్ట్స్ కోసం కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. నాకైతే ఆ విధంగా చూస్తే డెజర్ట్స్ అయితే కొంచెం తక్కువనే అనిపించాయి అనమాట. రసగుల్లా కూడా కొంచెం హార్డ్గానే ఉండే. గులాబ్ జామున్లు అయితే బాగుంది, ఇంకా కేక్స్ కూడా బాగున్నాయి. ఇంకా దాని తర్వాత ఐస్ క్రీమ్ సెక్షన్కి అయితే వెళ్ళాను నేను. ఇంకా నా ఫ్రెండ్ వచ్చి అన్ని రసగుల్లా దాంట్లోనే గులాబ్ జామున్లు కూడా వేసుకొని వచ్చేసింది. చూడ్డానికైతే అసలు నిజంగా చిన్న చిన్న కప్స్, ప్లేట్స్ అవన్నీ బాగున్నాయి, కానీ డెజర్ట్స్ ఇంకొంచెం ఉంటే బాగుండైతేనేమో అని అనిపించింది. ఇంకా దాని తర్వాత ఫ్రోజన్ ఐటమ్స్ నేనైతే టేస్ట్ చేయలేదు, ఇంకా అవి కూడా కొన్ని పిక్ చేసుకొని వాళ్ళకి ఫ్రై చేయడానికి అయితే ఇచ్చాను. ఇంకా పక్కనే ఎవరో ఫ్రైడ్ రైస్ చేయించుకుంటుండే, దాని వీడియో కూడా కొంచెం తీసాను అనమాట. ఇంక ఇవన్నీ నేను ఇచ్చిన ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట ఫ్రై చేయడానికి. నాకైతే ఇది ఓకే బాగానే అనిపించింది, ఫ్రైస్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్రైడ్ రైస్ వేరే వాళ్ళు చేయించుకుంటున్నారు అన్నాను కదా, అది అన్నీ మనకి వాల్కెనో స్టోన్ పైనే చేసిస్తున్నారు. లైవ్ కౌంటర్స్ అయితే అసలు నిజంగా ఎప్పటికప్పుడు ఫుల్గా ఉన్నాయి, ఎక్కడ ఏం ఖాళీగా అయితే లేదు. ఇంకా నేను చెప్పా కదా వెజ్లో వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి అనేసి. మామూలుగా సాటే అనే దగ్గర కూడా మామూలుగా గ్రిల్స్ అవన్నీ ఉంటాయి, కానీ నేను వెళ్ళినప్పుడు అయితే లేకుండే. ఇంకా నేను చెప్పాను కదా నేనైతే కొన్ని పిక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇవన్నీ తిన్నాక కడుపు నిండిపోతుంది కదా, ఓన్లీ టేస్ట్ కోసం అయితే కొన్ని తీసుకున్నాను, ఇంకా షేర్ చేసుకున్నాను. అన్నీ ఓకే బాగున్నాయి. ఏమంటే పిల్లలు వీటిని చూసి ఎగ్జైట్ అవుతారు కదా, పెద్దవాళ్ళు కూడా ఎగ్జైట్ అవుతారు, ఎందుకంటే అన్నీ మన ముందే చేసిస్తున్నారు కదా. కానీ నాకు ఫ్రోజన్ ఐటమ్స్ నేనైతే అంత ప్రిఫర్ చేయను, ఓన్లీ టేస్ట్ కోసమే తీసుకున్నాము, అందుకనే కొన్ని తీసుకుని అయితే టేస్ట్ చేసాము. అవన్నీ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఐస్ క్రీమ్ సెక్షన్స్కి అయితే వెళ్ళాము. ఇంకా ఐస్ క్రీమ్ సెక్షన్కి వెళ్ళాక అన్నీ మనకు క్రీమ్ స్టోన్లో ఎలా చేసిస్తారో అలానే చేసిస్తున్నారు అనమాట. ఇంకా స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఇంకా స్టార్టింగ్ చేసిస్తుండే అలాగా. ఇంకా మేము వెళ్ళేసరికి కొంతమంది ఉండే వాళ్ళకు కూడా అదే అన్నారనమాట, బౌల్స్ అయిపోయి ఉన్నాయి అనేసి. ఇంకా నేనేం చేశానంటే బౌల్స్ అయిపోయాయి, ఇంకా ఈవినింగ్ వరకు రావని అయితే అన్నారనమాట. ఇంకా నేనేమన్నానంటే ఒక ప్లేట్ తీసుకున్నాను, దాంట్లోకి వచ్చేసి డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఇంకా టాపింగ్స్ అవన్నీ ఉన్నాయన్నారు. అయితే ఓన్లీ ఇది బౌల్స్ లేవన్నాడు కదా అనేసి నేను మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంకా వెనిలా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని దాని పైన వచ్చేసి కివి ఇంకా బ్లూబెర్రీ ఇంకా మ్యాంగో ఈ సిరప్ జామ్స్ ఉంటాయి కదా అవన్నీ దానిపైన టాపింగ్స్ లాగా వేసి ఇవ్వండి. ఇంకా దానిపైన స్ప్రింకిల్స్ అవన్నీ నేను చెప్పిన టాపింగ్స్ అన్నీ వేసి ఇచ్చారనమాట. అసలు నేను చెప్పిన కాంబినేషన్స్ అయితే నిజంగా చాలా బాగా నచ్చాయి నాకైతే. ఏమో నాలో కూడా కొంచెం హిడెన్ టాలెంట్ ఉందనేమో అని అయితే అనిపించింది. బేసికల్లీ నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టము, ఇంకా డిఫరెంట్ ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా ఇష్టం అనమాట. నేను చెప్పిన ఈ కాంబినేషన్స్ అయితే అసలు చాలా బాగా వచ్చాయి అనమాట. ఇంకా మేము వెళ్ళింది 2 మెంబర్సే కాబట్టి అది కూడా సండే. సో మాకు వచ్చేసి ఒక్క నాన్ వెజ్ బుఫేకి వచ్చేసి 1 పర్సన్కి 949 రూపీస్ అయితే పడింది.
ఇంకా నేను వినడం ఏంటంటే లైక్ నార్మల్గా బుఫే ఉన్నప్పుడైతే 150+ ఐటమ్స్ ఉంటాయనేసి, ఇంకా కార్నివల్స్ నడుస్తున్నప్పుడు అయితే 175 ఐటమ్స్ వరకు అయితే ఉంటాయంట. సో ఇంకా నాకైతే రేట్ లైక్ వాటర్ బాటిల్కి కూడా పడింది అనమాట. ఒక వాటర్ బాటిల్ 50 రూపీస్ అయితే పడింది. కానీ పిల్లలు నిజంగా పిల్లలు పెద్దలు అందరు ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను కూడా వెళ్ళి లాస్ట్కి వచ్చేసి పాప్కార్న్ అయితే ఏం తినలేదు, చాక్లెట్ ఫౌంటైన్ అయితే ట్రై చేశాను. బాగుంది, చాలా బాగుంది. ఎలా అయినా బాగానే ఉంటుంది అనుకోండి, అది చాలా రోజుల తర్వాత తిన్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. కానీ వీళ్ళ యాంబియన్స్కి ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, లాస్ట్కి సోంపు అవన్నీ తినేసి వచ్చాము. వీళ్ళకి చాలా అవార్డ్స్ కూడా వచ్చున్నాయి. మీరు కూడా మంచిగా మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళండి, కిడ్స్తో అయితే తప్పకుండా వెళ్ళండి. వాళ్ళైతే చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఫీల్ అవుతారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.